ఒక పని చేస్తాను, గౌతమ్ సార్కి కాల్ చేస్తాను. గౌతమ్ సార్ ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నారు? ఝాన్సీతోనా? ఒకవేళ ఝాన్సీతో అయితే ఏం మాట్లాడుతున్నారు? ఏదైనా కేస్ గురించా, లేదా రొమాంటిక్ ముచ్చట్లు మాట్లాడుకుంటున్నారా? చిచి, ఝాన్సీ ఏంటి ఈ టైంలో ఎవరితో మాట్లాడుతుందబ్బా? అమ్మతోనా లేక ప్రియాంకతోనా? ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? ప్రియాంకతో అయితే నా పెళ్లి టాపిక్ కన్ఫామ్గా మాట్లాడుకుంటారు. నన్ను పెళ్లికి ఎలాగైనా ఒప్పించాలనుకుంటారు. దానికోసం ఏం ప్లాన్ చేస్తున్నారు? ఒకవేళ అమ్మతో అయితే అమ్మతో కూడా ఇదే టాపిక్ మాట్లాడుతుంది. గౌతమ్ గారు నిద్రపోకుండా ఇంకా ఈ టైంలో ఎవరితో మాట్లాడుతున్నారు? అసలు ఏం చేస్తున్నారు? నేను ప్రియాంకని పెళ్లి చేసుకోమని అడిగాను కదా, దాని గురించి ఎవరితోనైనా డిస్కస్ చేస్తున్నారా, లేదా ప్రియాంకతోనే గొడవ పడుతున్నారా? గుడ్ మార్నింగ్ గౌతమ్. గుడ్ మార్నింగ్ బాబాయ్. ఏంటి కొత్తగా గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? నువ్వు ఎలాగో చెప్పవు కదరా, కానీ మేము అలా కాదు కదా. మాకు మా గౌతమ్ ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో అని మనసు ఊరుకోదు కదా. ఏంటి బాబాయ్ పొద్దున్నే ఇంత కాకపడుతున్నావు? రాత్రి నాతో ఏమైనా పనుందా? రాత్రికి నీతో పనే ఉంటుందిరా. అదే మందు బాటిల్ ఏమైనా కావాలా, లేదా బార్కే వచ్చి డైరెక్ట్గా బిల్లే పే చేయాలా? ఈ రెండిట్లో ఏం చేయాలో చెప్పు. ఏంట్రా పొద్దున్నే ఈ బాబాయికి ఇన్ని ఆఫర్లు ఇస్తున్నావు? అయినా నాకు అర్థం కాదు. 2 ఆఫర్లు ఇచ్చి అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటావేంట్రా? అవసరం అయితే 2 చెయ్యాలి కానీ. చా ఇంకేమొద్దా? ఏదో ఒకటి చెప్పు. బిల్లు కావాలా, బాటిల్ కావాలా? ఇంట్లో కూర్చుని తాగడం అంటే మీ పిన్నితో కలిసి కాపురం చేయడం అన్నమాట. అదే బార్లో కూర్చుని తాగడం అంటే మా ఎక్స్ లవర్తో సరదాగా షికార్కి వెళ్ళినట్టు. బాబాయ్ పిన్ని. ఏది ఎక్కడా? బాబాయ్ పిన్ని అంటే అంత భయం ఉన్నప్పుడు నీకు ఈ డైలాగులు అవసరమా? రేయ్ నీకిప్పుడు కాదురా, పెళ్ళైతే తెలుస్తుంది పెళ్ళాంతో పడే బాధ ఏంటో. సరే బాబాయ్, నేను స్టేషన్కి వెళ్ళే టైం అవుతుంది, నేను వెళ్ళాలి. రేయ్ ఆగరా, నేను నిన్నొకటి అడుగుదామని వస్తే నువ్వేమో క్వార్టర్ కావాలా, బార్లో బిల్లు కావాలా అని చెప్పి కన్ఫ్యూజ్ చేసావు. ఏంటో త్వరగా చెప్పు బాబాయ్, లేట్ అయిపోతుంది. నీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి చాలా రోజులవుతుందిరా. రా కలిసి చేద్దాం ఈ రోజైనా. నాకిప్పుడు ఆకలిగా లేదు బాబాయ్, స్టేషన్కి వెళ్ళి తింటాను. రోజు చేస్తున్నది అదే కదా, ఈ ఒక్కరోజైనా మాతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా. రా రే, ఇంకేం మాట్లాడుకురా, రా. కమలా, ఈ రోజు కూడా ఇదేనా? డాక్టర్ గారు చెప్పారు కదండి. చాలు చాలు. ఎలా గౌతమ్, నీకింట్లో టిఫిన్ చేయడానికి కూడా టైం లేదా? లేకపోతే ఎవరో ఒకళ్ళు ఇలా వచ్చి టిఫిన్ చేద్దు కానీ రాని బలవంతంగా తీసుకురావాలా? మాతో కలిసి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్టో డిన్నరో ఏదో ఒకటి చేయరా. కనీసం అప్పుడైనా మాకు కనిపిస్తావు. నీకు మేమున్నామని గుర్తుంటుంది.
లేదంటే బొత్తిగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎప్పుడు వస్తున్నావో ఎప్పుడు పోతున్నావో కూడా తెలియటం లేదు. వదినా, వీడికి త్వరగా పెళ్లి చేసేద్దాం వదినా. అప్పుడు ఎటూ కదలకుండా ఇంటి పట్టునే పడుంటాడు. ఎలా తలుపు కట్టిన గేదెలా అన్నమాట. అంతేనా బాబాయ్? రేయ్, గేదె దొన్నుపోతని అలా ఎందుకు అనుకుంటావురా? మేమందరం పెళ్లిళ్ళు చేసుకున్నాం, అంత మాత్రాన గేదె దొన్నుపోతులం అయిపోయామా? రే చంద్ర, అలా అని వాడేం అనలేదు. నువ్వు నోర్మి. రే గౌతమ్, ఏంట్రా నీ ప్రాబ్లం? నాన్న, నాకు ప్రమోషన్ వచ్చినప్పుడు చేసుకుంటానని ఇంతకు ముందు కూడా చెప్పాను. అప్పటి వరకు నన్నేమి అడగకండి, నా ఇష్టాన్ని కాదనకండి. ఇష్టం ఈ జనరేషన్ మొత్తానికి బాగా దొరికిన పదం. మేము ఇష్టం ఉంటే చేసుకున్నామా? ఏదో పెద్దవాళ్ళు చెప్పారు, విన్నాము, చేసుకున్నాము. చేసుకున్నాక అదే ఇష్టం పుడుతుంది. దానికెందుకురా ఇంత యాగి చేస్తున్నావు? ఇష్టం అంటే ఇష్టం. తాతయ్య, ఈ ప్రోటీన్ కస్టర్డ్ ఒక్క స్పూన్ తిని చూడండి. చిచి, ఇలాంటి దరిద్రాన్ని నా దగ్గరకు తీసుకురాకు. తాతయ్య, మీరు దీన్ని ఒక్క స్పూన్ కూడా టేస్ట్ చేయలేదు, కానీ ఇది ఇష్టం లేక దరిద్రంగా ఉంటుందని అంటున్నావు. కానీ నేను మాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితాంతం అనుభవించాలా? హలో, ఇటు చూడు. నా ఇష్టాలన్నీ వదిలిపెట్టుకుని కాకరకాయ జ్యూస్ తాగుతున్నాను, మునగాకు తింటున్నాను, చేదుగా ఉన్నా కూడా ఇదిగో ఈ మెంతులు తింటున్నాను. అలవాటు చేసుకుంటే ఏది కష్టం కాదురా. నన్ను ఉదాహరణగా ఎందుకు తీసుకోలేవు నువ్వు? నానా, మీకు డయాబెటీస్ వస్తే డాక్టర్ చెప్పాడు కాబట్టి ఏమవుతుందనే భయంతో, ఇంకా ఆరోగ్యంగా ఉండాలనే ఆశతో నీ ఇష్టాలన్నిటినీ వదిలిపెట్టావు. మీకు భయం లేకుంటే ఈ అలవాటు చేసుకునేవారా? ఇంత కష్టపడేవాళ్ళు కూడా కాదు. అంతేకాని అలవాటు చేసుకుంటే ఏదైనా ఇష్టంగా మారిపోతుందని చెప్పకండి. అయినా లీవ్ ఇట్ నాన్న. ఇప్పుడు నాకు వేరే ఆశ లేదు, భయం అంతకన్నా లేదు. దేనికోసం నా ఇష్టాన్ని చంపుకోమంటారు? ఒరేయ్, నువ్వు కాలికేస్తే మెడకు, మెడకేస్తే కాలికి వేస్తున్నావురా. అనయ్య, నువ్వు వీడిని పోలీసుని చేయించావు గాని లాయర్ని చేసుంటే బాగుండేదన్నయ్య. ఎందుకు? ఇంట్లో ఉన్న ఒక్క లాయర్ సరిపోదా? అన్నయ్య, ఇంటికి ఒక్కరే ఎందుకు ఉండాలి? ఇంకొకరుంటే తప్పేంటి? ఒకరికొకరు తోడుగా ఉంటాం. రే గౌతమ్, నువ్వు లాయర్ వైపోరా, ఈ అత్తకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటావు. అత్తయ్య, ఇప్పుడు నేను లాయర్ అవ్వడం అంటే కష్టం, కానీ తీసుకొస్తా. ఈ ఇంటికి ఇంకొక లాయర్ని తప్పకుండా తీసుకొస్తా. నువ్వేం ఫీల్ అవ్వకు అత్తయ్య, నీకు సమానమైన లాయర్నే తీసుకొస్తా. వెళ్ళొస్తా. అయ్యో, టిఫిన్ సరిగ్గా తిని వెళ్ళరా. నాకొద్దమ్మా, రే, రే. టైం అవుతుంది. ఇంకో లాయర్ అంటే వీడు ఝాన్సీ గురించి అన్నాడు కదా. అవును, ఈరోజు పద్మ ఆంటీకి ఇంజెక్షన్ వేయాలి కదా. ఓకే. హలో. హలో ఆంటీ. ఏంటి ఆంటీయా? ఇక్కడ ఆంటీలు ఎవరు లేరమ్మా, పెట్టమ్మా. ఆంటీలు ఎవరు లేరంటాడేంటి? మళ్ళీ కాల్ చేస్తాను.
హలో, పద్మ గారు లేరా అండి? భారతదేశంలో ఎంతో మంది పద్మలు ఉన్నారు. నీకే పద్మ కావాలమ్మా? పద్మశ్రీయ, పద్మ విభూషణ, పద్మభూషణ? ఎవరండి మీరు? ఏం మాట్లాడుతున్నారు? తెలుగే మాట్లాడుతున్నాను. ఎవరికేం కావాలో, ఎవరితో మాట్లాడాలో క్లారిటీ లేకుండా ఫోన్లు చేసేస్తున్నారు. పూర్ పీపుల్. అసలు ఈ నంబర్ కరెక్టేనా? ఒకసారి కమల ఆంటీకి కాల్ చేద్దాం. హలో. హలో, కమల గారు ఉన్నారా అండి? నేను అమ్మ హాస్పిటల్ నుంచి ప్రియాంకని మాట్లాడుతున్నాను. అమ్మ ప్రియాంక, నేను కమలత్తేని. అయినా నా నంబర్కి ఫోన్ చేసి నా గురించి అడుగుతున్నావేంటి? అందులోను కమల గారు అంటూ కొత్తగా పిలుస్తున్నావు. ఏమో ఆంటీ, మీ నంబర్ కరెక్టో కాదో అని చిన్న అనుమానంతో మాట్లాడాను. నా నంబర్ తప్పుగా ఎందుకు ఇస్తానమ్మా? అది కాదా ఆంటీ, ఇందాక పద్మ ఆంటీకి 2-3 సార్లు ఫోన్ చేశాను. ఆ, పద్మ ఆంటీ లేరా అంటే పద్మశ్రీనా, పద్మ విభూషణ అని ఏదేదో అడుగుతున్నారు. అలా ఎందుకు అడుగుతారమ్మా? తెలీదా ఆంటీ, నిజంగానే అడిగారు. హ్మ్? అవునా? అయితే మా చంద్రానే అలా మాట్లాడుంటాడు. ఇంకేం ఎక్స్ట్రాలు మాట్లాడలేదు కదమ్మా? ఆహా, లేదులేండి ఆంటీ, అంతే మాట్లాడారు. ఏదో సరదాగా మాట్లాడుంటారు. ఇవాళ పద్మ ఆంటీకి ఇంజెక్షన్ చేయాలి కదా, మీకు గుర్తుందో లేదో అని ఫోన్ చేస్తున్నాను. గుర్తుందమ్మా, హాస్పిటల్కి రావడానికే రెడీ అవుతున్నాం. గౌతమ్ సార్కి ఎలా ఉందాంటీ? బానే ఉందమ్మా. నిజం చెప్పు, మాకు ఇంజెక్షన్ డేట్ గుర్తు చేయడానికి ఫోన్ చేశావా? గౌతమ్ గురించి కనుక్కోడానికి ఫోన్ చేశావా? అయ్యో ఆంటీ, నిజం ఆంటీ, నేను ఇంజెక్షన్ డేటు గుర్తు చేయడానికి ఫోన్ చేశాను. సర్లే, ఎలాగో ఫోన్ చేశాను కదా అని గౌతమ్ గారికి ఎలా ఉందో అని కనుక్కుంటున్నాను అంతే. దానికి కూడా మీరు ఏదేదో ఆలోచిస్తే నేనేం చేయను ఆంటీ. అయ్యో, నేనేం అనట్లేదమ్మా. అయినా నీ కాబోయే భర్త గురించి నువ్వు అడగడంలో తప్పే ఉంది. నేను క్యాజువల్ గా అడుగుతున్నానంతే. నేను రెడీ, వెళ్దామా? ఇదిగో పద్మ కూడా రెడీ అయిపోయి వచ్చింది. మేం వస్తున్నామమ్మా, అరగంటలో అక్కడుంటాం. నెమ్మదిగానే రండాంటీ, కంగారేమీ లేదు. నేను సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను. మనదే కదా హాస్పిటల్. వచ్చేటప్పుడు మర్చిపోకుండా పద్మ ఆంటీని లాస్ట్ మంత్ రిపోర్ట్ తీసుకుని రమ్మని చెప్పండి. సరే అమ్మా. ఎవరక్క? ప్రియాంకనా? అవును. లాస్ట్ మంత్ రిపోర్ట్స్ తీసుకున్నావా? తీసుకున్నానక్క. సరే పద వెళ్దాం. చంద్రమోహన్, మిస్టర్ చంద్రమోహన్. ఏవయ్య చంద్ర, నువ్వు చేస్తుందేం బాలేదు. నేనేం చేస్తున్నాను? ఓ, పాటలు వింటున్నానా? పాటలు వినడం కూడా తప్ప వదినా? మీకు నచ్చకపోతే మీరు వినకండి. నేను మాట్లాడుతుంది నువ్వు పాటలు వినడం గురించి కాదు. మరి? ఓ, నిన్న రాత్రి మందు కొట్టిన దాని గురించా? సారీ వదినా, నాకు కూడా మానేయాలనే ఉంది. పూర్వం రోజు క్వార్టర్ తాగేవాడిని, ఇప్పుడు 2 పెగ్గులతో సరిపెట్టేసుకుంటున్నా. నువ్వు చెప్పేది పూర్తిగా వినవా? చెప్పొదినా. ప్రియాంక ఫోన్ చేసి పద్మ గురించి అడిగితే పద్మశ్రీనా, పద్మభూషణ, పద్మ విభూషణ అని యక్ష ప్రశ్నలు అడిగావంట. ముందు వెనక ఏం చెప్పకుండా పద్మ అంటే ఎలా తెలుస్తుంది వదినా? అదేంటయ్యా విచిత్రంగా మాట్లాడతావు? నీ భార్య పేరు నీకు తెలీదా? నీ భార్య పేరు మర్చిపోతే ఎలా? అయ్యో, నా భార్య పేరు పద్మ కదా, ఏమేమని పిలిచి పేరే మర్చిపోయా. అందుకే అప్పుడప్పుడు పెళ్ళాలని పేరు పెట్టి పిలవాలి.
ట్రై చేస్తాను వదినా, ఇక నుంచి గుర్తుపెట్టుకుంటా. ఈ ఇంట్లో నువ్వు ఉన్నందుకైనా కాస్త ఇలా నవ్వుకోగలుగుతున్నావు. ఇవాళ నేను ఫోన్లో మాట్లాడిన దానికి ప్రియాంక కూడా సంతృప్తిగా నవ్వుకుని ఉంటుంది. కావాలంటే మీరు వెళ్ళాక అడిగి చూడండి. సరే, మేము వెళ్ళొస్తాం. ఆ, వస్తామండి. ఆ. కాకా సార్. రాజు గారు, మాధవ్ గారు, సార్. సార్, ఆ సెల్లో ఉండేవాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించలేదా? లేదు సార్. ఏ ఎందుకని పంపించలేదు? ఎవరేం మాట్లాడరేంటి? అసలు ఏం జరిగింది? అసలు డిఎస్పీ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? నిన్న ఛార్జ్ తీసుకున్న ఎస్ఐ కిరణ్ ఎక్కడ? వెళ్ళిపోయారు సార్. నా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం ఏంటి? నేనే ఫోన్ చేసి కనుక్కుంటాను. కిరణ్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కాకా, మన మొబైల్ నుంచి కాకుండా ల్యాండ్ లైన్ నుంచి డిఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేసి ఉన్నారేమో కనుక్కోండి. అలాగే సార్. హలో సార్, నేను మెహదీపట్నం స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వీరయ్యని మాట్లాడుతున్నాను. డిఎస్పీ గారు ఉన్నారా సార్? సార్, డిఎస్పీ గారు లేరంట. 24 గంటల్లో వాళ్ళనే జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాలి. టైం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సార్ 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 ఆ సెల్లో డ్రగ్ అడిక్టర్ ఉన్నాడు కదా సార్, ఎంత పిలిచినా పలకట్లేదు, చెల్లెనం కూడా లేదు సార్. వాట్? రేయ్ 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 లే రేయ్ రేయ్ లే రాజు, వాటర్. సార్. రేయ్ రేయ్, ఏమైందిరా? లే. రేయ్, రేయ్ బాబు, రేయ్. రేయ్ రేయ్, రేయ్ లెగవయ్యా. నిన్న రాత్రి ఏం జరిగింది? నేను స్టేషన్ నుంచి వెళ్ళిపోయాక ఎవరొచ్చారు ఇక్కడికి? ఏ అడుగుతుంటే ఒక్కరూ మాట్లాడరేంటి?
స్టేషన్లో ఉద్రిక్తత. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తి లాకప్లోనే చనిపోయాడు. జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాల్సి ఉండగా పోలీస్ స్టేషన్లోనే ఉంచి చిత్రహింసలు పెట్టడంతో నిందితుడు మరణించినట్లు ప్రాథమిక సమాచారం. ఈ టెస్ట్ చేసి ఇమీడియట్ గా తీసుకురండి. ఓకే మేడం. అమ్మ ప్రియాంక, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? ఆ రిపోర్ట్ రావాలాంటీ, వచ్చాక చూసి చెప్తాను. ఆ. ఉమ్. పోలీసుల దాష్టికానికి మరొకరు బలి. నిబంధనల ప్రకారం నిందితుడిని ఒక్క దెబ్బ కూడా కొట్టడానికి వీల్లేదు. కానీ ఇంట్రాగేషన్ పేరుతో పోలీసులు చిత్రహింసలు పెట్టడం కొనసాగిస్తూనే వస్తున్నారు. అమాయక వ్యక్తుల ప్రాణాలు పోయే వరకు తీసుకొస్తున్నారు. ప్రియాంక, ఏంటి టీవీ అంత సౌండ్ పెట్టారు? డాక్టర్, మీరు అడిగిన రిపోర్ట్స్. ఇలా ఇంకెంతమంది చనిపోతే ఈ పోలీసులు కళ్ళు తెరుస్తారు? న్యాయస్థానాలు ఎంత హెచ్చరిస్తున్నా ఈ కాకి చొక్కాలు కళ్ళు తెరవవు అంటూ మానవతావాదులు మాట్లాడుతున్నారు. టీవీ వాల్యూమ్ ఏంటి అంత ఎక్కువ పెట్టారు? తగ్గించమని చెప్పండి. ఏదో పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందంట మేడం. వాట్? లాకప్ డెత్తా? రా. ఒక్క రోజులో బావ పరిస్థితి ఇలా మారిపోయింది ఏంటండి? ఇలాంటి వెధవకాని కొడుకు ఫ్రెండ్ అయింది. వాడు అలాంటి వాడని దీపక్కి తెలుసుండదు డాడ్. తెలుసుండకపోవడం ఏమిటి? ఎవరికి కాల్ చేస్తున్నారు? సోమేశ్వరరావు గారికి. ఏం అవసరం లేదు. అదేంటి మమ్మీ అలా అంటావు? ఇలా తొందరపడేవాడికి మీ బిడ్డనిచ్చి మీరు ప్రశాంతంగా ఉండగలరేమో, కానీ నేనుండలేను. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ.